తెలుసుకోండి. ఎలాంటి స్త్రీని నమ్మకూడదు, ఎలాంటి స్త్రీని పెండ్లి చేసుకోకూడదు. ఆచార్యులు ఏం చెప్పారంటే, ఈ శ్లోకం ప్రకారం తెలివైన వ్యక్తులు ఎవరంటే, వివాహం చేసుకునే ముందు అమ్మాయి యొక్క బయట అందం చూడకోకుండా మనసు యొక్క అందం చూసేవారు తెలివైనవారు. ఎవరైనా ఒక ఉత్తమ కులం లేదా పెద్ద కుటుంబం యొక్క అమ్మాయి చూడ్డానికి బాగలేకపోయినా కానీ సంస్కారవంతురాలైతే అలాంటి వారితో వివాహం చేసుకోవాలి. ఎవరైనా ఒక అందమైన అమ్మాయి లేదా సంస్కారవంతురాలు కాదో, తక్కువ జాతి వారో, అధర్మురాలో, ఎవరి చరిత్ర బాగులేదో అయితే ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కూడా పెండ్లి చేసుకోకూడదు. వివాహం ఎప్పుడైనా సమాన కులంలో బాగుంటుంది. ఆచార్యుల వారి ప్రకారం చంచలమైన స్వభావాలున్న స్త్రీలని అస్సలు నమ్మకూడదు. ఒక దుష్ట కులం లేదా సంస్కారహీన కుటుంబంలో నుంచి సంస్కారవంతమైన స్త్రీ ఉంటే పెండ్లి కాని యువకునితో పెండ్లి చేయాలి. ఆచార్యుల వారి ప్రకారం తెలివైన మరియు ఉన్నతమైన మనుషులు ఎవరంటే, ఉన్నత కులంలో జన్మించి సంస్కారవంతురాలైన అందంగా లేని స్త్రీతో వివాహం చేసుకుంటారు. వివాహం తరువాత అమ్మాయి గుణం కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుంది. ఎప్పుడైతే తక్కువ జాతి స్త్రీని వివాహం చేసుకుంటామో వివాహమైన తరువాత కుటుంబాన్ని విడగొడుతుంది. ఇలాంటి అమ్మాయిల స్వభావం, ఆలోచన చాలా చిన్నదిగా ఉంటుంది, తక్కువ లెవెల్లో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ధార్మికమైన మరియు దేవుణ్ణి నమ్మే సంస్కారవంతమైన అమ్మాయిల ఆలోచన శుద్ధిగా ఉంటుంది, ఒక శ్రేష్టమైన కుటుంబం యొక్క నిర్మాణంలో ఆమె అర్హురాలై ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కువ చాణక్య నీతి గురించి తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.